ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇటీవల ముంబైలో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు కొడాలి నాని. హైదరాబాద్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. కొడాలి నాని వైద్య చికిత్స కోసం దేశం విడిచి వెళ్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాల మధ్య హఠాత్తుగా వివాహ వేడుకలో కనిపించారు నాని. హార్ట్ సర్జరీ తర్వాత కొడాలి మళ్లీ యాక్టివ్గా కనిపించారు. హార్ట్ సర్జరీ తర్వాత హఠాత్తుగా బయటకొచ్చారు కొడాలి నాని. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే తాజాగా ఆయన ఒక వివాహ వేడుకలో కూడా ప్రత్యక్షమయ్యారు. డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనపై అనేక కేసులు, అనేక అక్రమాలకు సంబంధించి కూడా ఫిర్యాదులు రావడం, ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదైనాయి. సడన్ గా 3 నెలల క్రితం కూడా ఆయన అనారోగ్యం కారణంగా కూడా బైపాస్ సర్జరీ చేయించుకున్నారు ముంబైలో. కొన్ని రోజులు హైదరాబాద్ లో చికిత్స చేసుకుని ఆ తర్వాత బాంబే వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన దాదాపుగా నెల 15 రోజుల పాటు పూర్తి స్థాయిలో హాస్పిటల్ కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం ఆయన అమెరికా వెళ్తాడని చెప్పి సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. నాని దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉంది, ఖచ్చితంగా అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని చెప్పి 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.